హలో నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా ఇంకొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అందరికీ ఒకటే డౌటు, సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడైతాయి? అయితే పాత రిజర్వేషన్లా కొత్త రిజర్వేషన్లా? ఇక ఎప్పుడైతే అనేదానికంటే రిజర్వేషన్లు పాతవా కొత్తవా ఇవే పెద్ద డౌటు. కొత్త రిజర్వేషన్లతోనైతే పాత రిజర్వేషన్లతో అయితే ఈ డౌట్ అనేది ఇంకా ఇప్పటికీ అట్లే ఉంది. అసలు నిజానికి గవర్నమెంట్కే ఇంకా ఏం చేయాలనే దాని మీద క్లారిటీ లేనట్టుంది. ఈ నేపథ్యంలో అసలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక అప్డేట్ ఇచ్చిండు. దాంతో మళ్ళీ ఆశావాహులకు మళ్ళీ షాక్. ఎవరైతే మొన్న అనుకున్నారో ఓకే రిజర్వేషన్లు ఏం మారేటట్లేవు, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్లు అయ్యే అవకాశం ఉంది అని మొన్నటి వరకు వార్తలు వచ్చినాయి. కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక బాంబు పేల్చిండు. ఆ బాంబు ఏంటంటే రిజర్వేషన్లు కొత్తయా పాతయా అనేది. సరే, దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ చెప్తే మళ్ళీ మీరు మొత్తం వీడియో చూడరు కదా, అందుకని దీన్ని కొంచెం ప్రోలాంగ్ చేద్దాం. అసలు ఏంటి అనేది డిస్కషన్. ఇక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేసిండు. ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే సర్పంచ్ ఎలక్షన్లు అతి త్వరలో నిర్వహించబోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 6 months అయిపోయింది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి గ్రామ పంచాయతీలు, కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తామని అనౌన్స్ అయితే చేసిరు అఫీషియల్గా. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక అయితే పెట్టిండు. మెలిక ఏంటి అంటే రిజర్వేషన్ల ఇష్యూ మీద ఆల్రెడీ మొన్ననే వచ్చింది మనకు ఓటర్ జాబితా అనేది వచ్చింది. ఈ ఓటర్ జాబితా ఫైనల్ మొన్ననే మనం చెప్పుకున్నాము. ఓటర్ జాబితా సెప్టెంబర్లో ఫైనల్ అయిపోబోతుంది. ఆ ఫైనల్ ఓటర్ జాబితాతోటి ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పిండ్రు. కానీ అదే ఓటర్ జాబితా జరుగుతుంది. కానీ ఆ ఓటర్ జాబితాతోని బీసీ రిజర్వేషన్లను లెక్కదేల్చే పనిలో పడింది సర్కారు. దీనికోసం బీసీ కమిషన్ చైర్మన్ను మెంబర్లను అతి త్వరలో నియమించబోతున్నారట. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది ఇష్యూయే. బీసీ కమిషన్ చైర్మన్లను మేము నియమించబోతున్నాం. ఆ నియమించిన తర్వాత ఇమ్మీడియట్గా బీసీ రిజర్వేషన్ల లెక్కలు తేలుస్తాం. లెక్కలు తేల్చిన తర్వాత ఎలక్షన్లు జరుపుతాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడనే ఒక మెలిక ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ బీసీ రిజర్వేషన్లు పెంచితే 50% మించిపోతాయి మొత్తం రిజర్వేషన్లు. ఈ మొత్తం రిజర్వేషన్లు 50% మించితే ఇమీడియట్గా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. దాంట్లో డౌట్ లేదు. ఇక ఎందుకంటే ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు పెంచొద్దు, 50%కి మించి ఆ లోపల మీ ఇష్టం ఎట్లా ఇచ్చుకోరు ఎట్లా ఇచ్చుకోరని. మరి ఇప్పుడు బీసీ లెక్కలు తెలుస్తుంది బీసీ కమిషన్ జనరల్గానే బీసీలు కాస్త ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు సరిపోవు అంటారు. ఇప్పుడు ఎస్సీలకు కొంత రిజర్వేషన్, ఎస్టీలకు కొంత రిజర్వేషన్ అయిపోయిన తర్వాత బీసీలకు ఉంది. ఆ బీసీల రిజర్వేషన్ పెంచితే ఓవరాల్గా ఇది దాటే అవకాశం ఉంది 50%. మరి ఈ 50% రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టులో కేసు పడుతుంది. కథం ఇమ్మీడియట్గా అది సుప్రీంకోర్టు అలో చేయదు దానికంటే మించి. ఇక దానికోసం పెద్ద ప్రాసెస్ జరగాలి కాబట్టి అది అలో చేయదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ కమిషన్ సిఫార్సులను అమలు చేసే అవకాశం ఉందా? మరి దీనికోసము బీసీ కమిషన్ లెక్కల కోసం ఎందుకు వెయిట్ చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నెక్స్ట్ మంత్ అదే సెప్టెంబర్లో మనకు వచ్చేస్తాయి మొత్తం ఓటర్ జాబితా ఫైనల్ అయిపోతుంది. ఆ లెక్కతోటి మనం ఆటోమేటిక్గా ఎలక్షన్లు జరపవచ్చు. పాత రిజర్వేషన్ల ప్రకారం అయితే ఒక సాఫీకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిర్రు మేము 42% ఇస్తాం బీసీలకు రిజర్వేషన్లు అని. ఈ 42% రిజర్వేషన్లు అనేవి ఇప్పుడు సాధ్యమే పనేనా అంటే ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు. ఒకవేళ ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు ఎలక్షన్లకు పోవాలి అంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతాయి. దాన్ని ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. కాబట్టి అది అయ్యే పని కాదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి దాని ప్రకారం మరి ఆయన మనసులో ఏం ఆలోచన ఉందో అంటే మేము ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతాం, ఇచ్చిన హామీ నెరవేరుస్తామని అనుకుంటుందా ఏంటో. మరి ఆ బీసీ కమిషన్ను నియమించి ఆ సభ్యులను నియమించి ఈ జనాభా లెక్కలు అంటే ఇప్పుడు తేల్చే పని లేదు, టైం పడుతుంది. కాబట్టి ఓటర్ జాబితాతోనే బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది ఆ ఓటర్ జాబితాతో మనం ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం బీసీ కమిషను రిజర్వేషన్లు ఇంతవరకు పెంచొచ్చు అని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దాని ప్రకారం ఇవ్వాలంటే ఆ కమిషన్కు పెద్ద టైం ఏం పట్టదు, వితిన్ డేస్లోనే వాళ్ళ నివేదిక ఇస్తారు. దాన్ని ఆమోద ముద్ర వేసి ఇమ్మీడియట్గా ఎలక్షన్లకు పోయే అవకాశం ఉంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అంటే అప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్లు అన్నీ మార్చాలి, షెఫిల్ చేయాలి, 42% వాళ్ళకి ఇవ్వాలి. కానీ అట్లిస్తే సుప్రీంకోర్టులో
కేసు ఫైల్ అవుతుంది, అక్కడ అడ్డంకులు పడే అవకాశం ఉంది. ఈ విషయం సీఎంకు తెలియంది కాదు. అయినప్పటికీ మరి బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక తర్వాతనే రిజర్వేషన్లు ఖరారు చేసి మేము వెళ్తాం ఎలక్షన్లకు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులోనే ఉన్నటువంటి మతలబ్ అనేది ఏంటి అర్థం కావటం లేదు. ఆయన నిజంగానే బీసీ కమిషన్ సిఫార్సుల అనుగుణంగా రిజర్వేషన్లు పెంచిపోవాలంటే మళ్ళీ కోర్టు కేసు ద్వారా ఎలక్షన్లు అడ్డం పడే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా పోతే వీళ్ళు విమర్శించే అవకాశం ఉంది, మాకు బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వట్లేదు అని. కాబట్టి ఇది ఒక పీట ముడిపడ్డది, మెలికబడ్డది. పీట ముడిని మెలికను ఎట్లా ఇప్పుతారనేది అందరికీ సస్పెన్స్. నిజంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పటివరకు ఎవరికీ క్లారిటీ లేదు. అసలు ఎలక్షన్లు ఎట్లయితాయి, ఎప్పుడైతాయి, ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ అప్పుడో ఇప్పుడో సీఎం అయితే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎలక్షన్లు జరుపుతామని. మరి అసలు నిజంగా ఎట్లా జరుపుతారనేది అర్థం కాకుండా ఉంది. అసలు ఒక చిక్కు ప్రశ్నలాగా అయిపోయింది. సరే, ఏదో ఒకటి ఒక ప్రాసెస్ అయితే ప్రారంభం కాబోతుంది. జస్ట్ ఒక 15 to 20 డేస్లో మనకైతే ఓటర్ జాబితా ఫైనల్ అయిపోతుంది. ఓటర్ జాబితా ఫైనల్ అయిపోయిన వెంబడే ఇక వాళ్ళు అతి త్వరలోనే బీసీ కమిషన్ చైర్మన్ కూడా మేము నియమిస్తామంటున్నారు. అంటే ఆ ఓటర్ జాబితా వచ్చే లోపలనే చైర్మన్ కూడా నియమించవచ్చు. ఆ చైర్మన్ సభ్యులు ఆ ఓటర్ జాబితాను తీసుకుంటారు, తీసుకొని లెక్కలు అయితే ప్రభుత్వానికి ఇస్తారు. మరి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ రిజర్వేషన్లు అమలు చేస్తారా చేయరా అనేది మాత్రం అందరికీ అంతు బట్టని ప్రశ్నలాగుంది, అసలు అంతు చిక్కని ప్రశ్నలాగుంది. మరి ఏం చేస్తారు ఈ విషయం మీద అనేది చూడాలి. కాకపోతే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఈ 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. పార్టీ పరంగా వీళ్ళు ఈ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి మాత్రం 42% వాళ్ళు ఆ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కానీ ఆ లోపల మేము ప్రభుత్వ పరంగా కూడా ఈ ప్రయత్నం చేసినామని చెప్పుకోనికే ఈ పని చేస్తుండొచ్చు. అంటే బీసీ కమిషన్ నియమించి వాళ్ళొక సిఫార్సులు ఇచ్చి ఈ సిఫార్సుల ప్రకారం ఎలక్షన్లు పెట్టే ఆలోచనలో మేమున్నాం. కానీ కోర్టు న్యాయ వ్యవస్థ దీనికి ఒప్పుకోవడం లేదు. కాబట్టి మేము పార్టీ పరంగా మేమైతే ఇస్తున్నాం, మిగతా పార్టీల ఇష్టం వాళ్ళ ఇష్టం, మేమైతే ఇస్తున్నాం 42% మేము ఇస్తున్నాం. వాళ్ళను కూడా ఒత్తిడి చేయండి, వాళ్ళు కూడా ఇవ్వాలి అని వాళ్ళ కోర్టులోకి నెట్టి ఎలక్షన్లు పెట్టే అవకాశం అయితే ఉంది. ఇది అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఇదే కనిపిస్తుంది. ఇంక అంతకుమించి పెద్ద ఆప్షన్ అయితే లేదు. ఈ ఆప్షన్ ప్రకారం వాళ్ళు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ ఆప్షన్ ప్రకారం వెళ్తే ఇక రిజర్వేషన్లు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్లు జరుగుతాయి. ఈ ప్రకారం ఎలక్షన్లు జరిగే అవకాశం అయితే ఉంది. కానీ అట్లా ఎలక్షన్లు జరుగుతాయా లేదా అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. అందుకే అసలు ఆశావాహులు కూడా సింపుల్గా ఒకటే అనుకుంటున్నారు. వాళ్ళు ఖర్చు పెడదామంటే ఒక ప్రాబ్లం, పెట్టొద్దు అనుకుంటే ఒక ప్రాబ్లం, ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ రిజర్వేషన్ అదే ఉంటుందా లేదా తెలియక వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? ఒకవేళ ఎలక్షన్లు మనం ముందే అనుకున్నట్టు దసరా దీపావళికి ఎలక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి కానీ అవి ఏ రిజర్వేషన్ల ప్రకారం వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది గట్టిగా చెప్పలేకపోతున్నాం. ఎవరైనా మేమైనా కానీ గట్టిగా చెప్పలేకపోతున్నాం. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్లు జరగవచ్చు, ఛాన్స్ దానికే ఎక్కువ ఉంది. కానీ అది గట్టిగా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ ఏమైనా షెఫిల్ చేసి ఇంకేమైనా చేస్తే చెప్పలేం. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉంది. కాకపోతే ఒక చిన్న ముందడుగు అయితే పడ్డది. సీఎం అనౌన్స్ చేసిన ప్రకారం అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లను అతి త్వరలోనే జరపబోతున్నారు గవర్నమెంటు. దానికోసం మనం కూడా ఎదురు చూద్దాం ఏం చేస్తారు అనేది. ఇవన్నీ కూడా ప్రాబబిలిటీస్, ఇట్లా కావచ్చు అని. మరి అందులో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు అనేది మనమైతే చూడాల్సింది. థ్యాంక్ యూ.